ఇక ఇంకొక ముఖ్య వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. బిల్కు గేట్స్ క్లోజ్. సో నిన్న బిల్ క్లింటన్ ఏంది ఏపీ గేట్స్ అని మనం పెద్ద ఎత్తున నిన్న చూడడం జరిగింది. ఏపీకి బిల్ గేట్స్ రావడము, బ్రహ్మాండమైన ఆయనకు సాదర స్వాగతం పలకడము, ఆయనను తీసుకుపోయి మహిళలతో మాట్లాడించడము, ఆయనను తీసుకుపోయి గేట్స్ ఫౌండేషన్ ఆరోగ్య రంగంలో అనేక పెట్టుబడులు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేయడం, ఇదంతా నిన్నటి వ్యవహారం. ఈరోజు వ్యవహారం ఏంది అని అంటే ఇండియా సదస్సుకు దూరంగా బిల్ గేట్స్. సో అసలు ఇండియాలో జరుగుతున్న అది కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు అసలు బిల్ గేట్స్ రావద్దు అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న విజనరీల ప్యానలిస్టుల జాబితా నుంచి ఈయన పేరును కూడా తొలగించారు. ఎందుకు? బిల్ గేట్స్కు ఇండియాకి ఏం కోపం లేదు. బిల్ గేట్స్ పేరు ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లలో ఉన్నది. ఈ ఎప్స్టీన్ లైంగిక నేరస్తుడు. అంటే చిన్న పిల్లలను తీసుకెళ్ళి రాజకీయ నాయకులకు తార్చడము, రాజకీయ నాయకులు వాడుకునేలా ఆయన అరేంజ్మెంట్స్ చేయడం, ఒక దీవి పెట్టుకొని అక్కడ చిన్న పిల్లలతోటి అకృత్యాలకు పాల్పడము, అనేక రకాలమైన ప్రయోగాలకు వాళ్ళని బలి చేయడము, అత్యంత అమానుషకరమైన అంశాలన్నీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లలో ఉన్నాయి. అది సపరేట్ స్టోరీ, మీకు అంత తెలిసిందే. సో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లలో అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి, ఇండియా వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో బిల్ గేట్స్ పేరు కూడా అందులో ఉన్నది. సో బిల్ గేట్స్ పేరు కూడా అందులో ఉండడంతో ఆ జాబితా నుంచి వెళ్ళి ప్రస్తుతానికి బిల్ గేట్స్ని దాదాపుగా విదేశాల్లోనే ప్రముఖమైన అన్ని వాళ్ళు బిల్ గేట్స్ని వాళ్ళ జాబితాల నుంచి తొలగించడం జరిగింది. ఏ సమ్మిట్లో వచ్చే విజనరీల పేర్ల ప్యానలిస్టుల పేర్లలో కూడా బిల్ గేట్స్ పేరును తొలగించడం జరిగింది. ఇప్పటికే సమాచారం ఇచ్చామంటున్న జాతీయ మీడియా ఛానళ్ళు బిల్ గేట్స్ పర్యటనపైన వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలతో కేంద్రం నిర్ణయం. ఒకవైపు బిల్ గేట్స్ ఇండియాకి రావద్దు, సదస్సులో పాల్గొనవద్దు అని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును తొలగిస్తే, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సదస్సు నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు బిల్ గేట్స్ని తీసుకొని రావడం పట్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది, మోడీ దీన్ని పర్సనల్గా ఏ రకంగా తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఏపీలో చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయాలపైన కూటమి సర్కారు ఆరాధిస్తుందని ఎప్స్టీన్ ఫైల్స్తో బిల్ భాగవతం బట్టబయలు, బిల్ గేట్స్ను దూరం పెట్టిన యావత్తు ప్రపంచం. సో విశిష్ట అతిథిగా అమరావతికి రావడం జరిగింది. చంద్రబాబు సర్కారు రాచమర్యాదలు, ఆయన్ని మహిళా రైతులతో మాట్లాడించడం విభ్రాంతికరము. సీఎం చంద్రబాబు లోకేష్ తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు. సో ఇది ప్రియాంక చతుర్వేది. ఈమె ప్రియాంక చతుర్వేది శివసేన ఎంపీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. వైల్ ద సమిట్ ల్యాండింగ్ పేజ్ ఆఫ్టర్ మై ప్రొటెస్ట్ హ్యాస్ రిమూవ్డ్ ద విజనరీస్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ ప్రమోషన్ ఆఫ్ బిల్ గేట్స్, ఇట్ ఈస్ ఇండీడ్ sad to see these images from Andhra Pradesh. Expected better from a young leader like Lokesh ji. Normalizing sexual abusers by separating their crimes from their work is not what we expect from younger lot of leaders. I am hoping that Honorable Maha Governor will see to my request, especially at sensitive time such as this when women globally seek justice from such perversity. Let India not be the platform to whitewash their wrongdoings. Maybe Nara Lokesh ji should have heard Melinda Gates' reasons for divorce and what has emerged from DOJ emails. సో ఇది ఎవరు? ఈమె రాసిన ప్రియాంక చతుర్వేది ఎంపీ. లైంగిక నేరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుందా? తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన ఫోటోలు చూసి చాలా బాధపడ్డా. ఆయనకు చంద్రబాబు, లోకేష్ ఎలా స్వాగతం పలికారు. బిల్ గేట్స్ గురించి ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ ఒకసారి పరిశీలించుంటే బాగుండేది అని నిన్న ఎంపీ చతుర్వేది శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్ చేయడం నిన్న వైరల్గా మారింది. సో నా తల్లిని అంటే ఎవరైనా ఊరుకునేది లేదు, ఎవరి తల్లినన్నా ఊరుకునేది లేదు. మహిళల విషయంలో అస్సలే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పే నారా లోకేష్ బిల్ గేట్స్ గురించి ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ ఎందుకు వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎందుకు పరిశీలించట్లేదు అని ప్రియాంక చతుర్వేది నిన్న ఆమె ట్వీట్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. సో ఎప్స్టీన్ ఫైల్స్ తోటి ఈయన
భాగవతం మొత్తం బయటపడ్డది. సో ఆయన అక్రమ అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేకే ఆయన భార్య విడాకులు తీసుకున్నది. యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ భాగవతంపై ఓటీటీ ఛానల్ నెట్ఫ్లిక్స్లో ప్రత్యేక సిరీస్ కూడా చిత్రీకరించింది. దాంతో బిల్ గేట్స్ తదితరులు ఎంతటి తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారని తెలుసుకొని యావత్ ప్రపంచం కంపించిపోయింది. సో ఇట్లా తెలంగాణలో కూడా నిన్న ఒక మిత్రుడు పంపాడు. తెలంగాణలో కూడా పాత్ అనే ఒక సంస్థ పెట్టి ఏంది చిన్నపిల్లల మీద ప్రయోగాలు చేపట్టడం ద్వారా ఈ పాత్ సంస్థను, అది గేట్స్ ఫౌండేషను ఆర్థికంగా ఫండ్ చేసిన సంస్థ, ఆ పాత్ బిల్ గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇచ్చింది. సో ఆ పాత్ సంస్థ ద్వారా ఖమ్మంలోను తెలంగాణ భద్రాచలంలో అనేక మంది స్కూల్ పిల్లలకు వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ తల్లిదండ్రుల అనుమతులు లేకుండా వాళ్ళ మీద ప్రయోగాలు చేసి 7 బాలికలు చనిపోవడానికి కారణమయ్యారు బిల్ గేట్స్ అన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. సో అలాంటి నాయకుడి మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రము ఆయనను తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో మహిళలతోటి కల్పించడం, మాట్లాడించడం, ఆయనకు రాచమర్యాదలు చేయడం పట్ల ఇప్పుడు వైరల్గా తయారైనాయి. సో మరి దీని పట్ల ఏమి సుహాసిని ఐడర్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అండ్ కో చైర్మన్ ఆఫ్ గేట్స్ ఫౌండర్ బిల్ గేట్స్ నో లాంగర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గ్లోబల్ విజనరీస్ అటెండింగ్ ఏ ఇంపాక్ట్ సమ్మిట్. సో ఆ సమ్మిట్లో లేడు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళను చంద్రబాబు నాయుడు తీసుకురావడం పట్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు రేపు పెద్ద పెద్ద అంశాలకు దారి తీస్తాయా లేదా అనేది మొదలైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.